ఈరోజు మనం ఈ వీడియోలో వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అయితే చేయబోతున్నాం. వెడ్డింగ్ వీడియోస్ లేకుంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ లేకుంటే యానివర్సరీ వీడియో మీరు రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఒకటే వీడియోలో రెండు చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చిన వీడియో నేను టెంప్లెట్ ఇస్తాను. ఈ వీడియో మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను కాబట్టి ప్రాజెక్ట్ లింక్ కూడా ఎక్కడ ఉందో చెప్తాను. మీకు ఆ ప్రాజెక్ట్ లింక్ కూడా ఎక్కడ చెప్తాను. మధ్యలో ఎక్కడ చెప్తానో కూడా తెలియదు. ఆ వీడియో లాస్ట్ వరకు ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చిన్న డెమో చూపిస్తా. ఆ డెమో చూసేయండి. ఇక్కడ ల్యాండ్ స్క్రీన్లో అండ్ మ్యూట్లో అయితే పెడుతున్నాను. ఫుల్ స్క్రీన్ అండ్ మ్యూట్ లేకుండా అయితే చూపించలేను నేను. ఫస్ట్ అయితే మీరు చిన్న డెమో అయితే చూసేయండి మీరు. కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఓకే, చూస్తున్నారు కదా, నేను అక్కడక్కడ మ్యూట్లో అయితే పెట్టాను. మీకు అంత ఫీల్ రాకపోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వీడియో పెట్టాను. వీలుంటే ఆ వీడియో చూడండి మీరు. నేను టెంప్లెట్ అనేది ఇస్తాను. దీన్ని టెంప్లెట్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి మీరు. ఫస్ట్ అయితే మీకు టెంప్లెట్ అంటే ఒక ప్రాజెక్ట్ వీడియో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగైతే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏముండదు. మీరు ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టింగ్లో గణేశ నమః అని ఒకటి టెక్స్ట్ అండ్ ఫోటో వస్తుంది. ఇక్కడ మీది ఉంచుకుందామంటే ఉంచుకోండి, లేదంటే మీరు తీసేద్దామంటే తీసేయండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు వెడ్డింగ్ యానివర్సరీ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంటుంది. మీరు ఒకవేళ ఇక్కడ మీరు ఆల్రెడీ మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటుంది కాబట్టి మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటే ఈ వీడియో టోటల్గా మీరు అంత ప్రాసెస్ మీరు టెక్స్ట్ ఏం చేంజ్ చేయకుండా ఈ ప్రాసెస్లో మీరు చేసేయండి. లేదు నాకు యానివర్సరీ వీడియో కావాలనుకుంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంది కదా, యానివర్సరీ అని పెట్టండి. ఇక్కడ ఫ్రంట్ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ వెడ్డింగ్ ఉంటుంది. దీన్ని మీరు యానివర్సరీ అని సెర్చ్ చేయండి. యానివర్సరీ ఇన్విటేషన్ లాగైతే పెట్టుకోండి. ఇలాగైతే చూసారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది. స్టార్టింగ్లో మీరు క్యాపిటల్ లెటర్ పెట్టండి. నేను ఇప్పుడు చెప్తున్నట్టు సేమ్ ఇలా పెట్టండి. చూసారు కదా, సింపుల్గా అయితే ఉంటుంది యానివర్సరీ ఇన్విటేషన్. ఇలా మీరు ఇన్విటేషన్ అంటే ఇన్విటేషన్ లేదు అనుకుంటే ఇక్కడ మీకు ఇన్విటేషన్ అనేది తీసేయండి. ఎగ్జాంపుల్గా నేను ఇన్విటేషన్ తీసేస్తున్నా. హ్యాపీ యానివర్సరీ అని పెట్టండి. నేను ఎగ్జాంపుల్గా పెడతా, ఒక్క నిమిషం. హ్యాపీ ఇక్కడ నేను ఇన్విటేషన్ ఇచ్చాను కదా, అక్కడ మీరు ఇన్విటేషన్ తీసేసి ఇక్కడ మీరు ఏం పెడతారంటే యానివర్సరీ అని పెట్టండి. యానివర్సరీ ఇలా యానివర్సరీ అని పెట్టేస్తే ఇక్కడ మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. చూశారు కదా, హ్యాపీ యానివర్సరీ. మీరు వెడ్డింగ్ పెట్టుకుందామంటే కూడా వెడ్డింగ్ అని కూడా పెట్టుకోండి. అది మీ ఇష్టం. అది వెడ్డింగ్ ఉంచుకుందామంటే వెడ్డింగ్ ఉంచుకోండి, లేదు అనుకుంటే యానివర్సరీ పెట్టుకుందామన్నా యానివర్సరీ అయితే పెట్టుకోండి. దాని తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. మీ ఒక పార్ట్నర్ లేకుంటే మీ ఒక ఫోటో, లేకుంటే మీరు ఇద్దరు దిగిన ఒక ఫోటో, అలా మీరు ఫొటోస్ అనేది చేంజ్ చేసుకోండి. మీరు యానివర్సరీ అంటే ఇక్కడ మీరు మ్యాక్సిమం కపుల్స్ ఫోటో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా మీకు ఫోటో పెట్టి చూపిస్తా. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, సింపుల్గా ఉంటుంది. అంతే, ఈ ప్రాసెస్ కూడా అంతేముండదు. జస్ట్ ఇలా ఫోటో మీద ట్యాప్ చేయడం, కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయడం, ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవడం అంతే. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నేమ్స్ ఉంటుంది. విజయ్ అండ్ రష్మిక అని ఇచ్చాను. ఈ రెండిట్లో ఇక్కడ మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను వేరేది పెడతా, రాము అని పెడతా. చూసారు కదా, రాము. ఇక్కడ మీకు పెళ్లి కూతురు నేమ్ పెట్టండి. పెళ్లి కూతురు నేమ్ నాగమణి. ఇలా మీరు పెట్టేస్తే నేమ్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే నేమ్ అయితే చేంజ్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొంచెం థ్యాంక్ యూ అని ఉంటుంది. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు, అండ్ ఫ్రాంట్ అండ్ ప్రాజెక్ట్ లింక్ ఈ రెండు అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రాంట్ ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు 4 ఫాంట్స్ ఇచ్చాను. ఆ ఫాంట్స్ అనేది మీరు కంపల్సరీ ఎలైట్ మోషన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు
కిందకి మీకు టెక్స్ట్ ఉంటుంది కదా, ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి దానిపైన మీకు బాక్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్స్ అనేది మీకు అన్ని ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ ఫ్రాంట్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ చేసి ఉంటే ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ ఫ్రాంట్స్ అనేది ఉంటుంది. నేను ఇచ్చిన ఫ్రాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ కూడా వేసుకోండి, అది మీ ఇష్టం, మీ చాయిస్ అది. లేదు నేను ఇచ్చిన ఫ్రాంటే కావాలనుకుంటే మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసి ఉంటే పైన 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్పుట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసిన ఫ్రాంట్ అనేది ఇక్కడ ఉంటుంది. మీకు దాన్ని మీరు ఆ 4ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రాంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ ఫ్రాంట్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఇంతే ప్రాసెస్, ఏముండదు. ఇలానే మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవడం, టెక్స్ట్ అనేది మీరు చేంజ్ చేసుకోవడం, మీరు యానివర్సరీ లేకుంటే వెడ్డింగ్ అయితే వెడ్డింగ్, ఇవన్నీ మీరు చేసుకున్న తర్వాత కొంచెం ఇలా లాస్ట్ వరకు అయితే చూసుకోండి, కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకున్న తర్వాత పైన ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ అండ్ ఇంకా ఏ వీడియో కావాలన్నా కూడా మీకు నా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి, అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ అంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.